హాయ్ అందరికీ నమస్కారం. ఎట్టకేలకు మళ్ళీ ఒక సందిగ్ధం తొలగిపోయింది. చాలా మలుపులు తిరుగుతా ఉన్నాయి. తమిళనాడులో హై డ్రామా నడుస్తుందని చెప్పాలి. నిన్నంతా కూడాను అయిపోయింది అంతా, ఇక ఏముంది, విజయ్ని గవర్నర్ ఆహ్వానించేస్తున్నారు. ఇటు సిపిఐ, సిపిఎం, వీసీకి అందరు మద్దతు ఇచ్చేశారని చెప్పుకున్నాం. సో గవర్నర్ దగ్గరికి విజయ్ వెళ్ళారు. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే విజయ్కి వీసీకే మద్దతు ఇవ్వటానికి కొంచెం ఆలోచించి ఆగిపోయింది. సో చివరి క్షణంలో అలాగే ముస్లిం లీగ్ కూడా ఆగిపోయింది. దీంతో విజయ్ 2 సీట్ల వ్యత్యాసంతో ఆగిపోయారు. 116 ఉన్న ఆయన దగ్గర 118 కావాలి. సో ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యం అయిపోయింది. ఇప్పటికి కాసేపటి క్రితం ఇప్పుడు 24 గంటలు మళ్ళీ హైడ్రామా నడిచిన తర్వాత మళ్ళీ వీసీకే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. వాస్తవానికి వీసీకేకి విజయ్కి ఎక్కడ ఇబ్బంది జరిగిందంటే, వీసీకే ఏమడిగిందంటే తమిళనాడులో 2 సీట్లలో పోటీ చేశారు. పెరంబదూరు, తిరుచి ఈస్ట్లో పోటీ చేశారు. తిరుచి ఈస్ట్లో ఆయన రిజైన్ చేయాలనుకున్నారు విజయ్ గారు. పెరంబదూరుని ఉంచుకుందాం అనుకున్నారు. అయితే తిరుచి ఈస్ట్లో విజయ్ గారి బదులు అక్కడ త్రిషాని పోటీ చేయిద్దామనుకున్నారు. త్రిష పోటీ చేసి త్రిషకు ఒక ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆమెకు ఒక మంచి కీలకమైన పదవి, పోస్టు, డిప్యూటీ సీఎం అని చాలామంది మాట్లాడుకున్నారు. ఏదేమైనా త్రిషకు ఒక మంచి పోస్ట్ ఇవ్వాలని విజయ్ గారు భావించారు. అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే, తిరుచి ఈస్ట్లో ఒకవేళ మేము రిజైన్ చేస్తే మాకు ఒక మంత్రి పదవి కావాలి, అలాగే తిరుచి ఈస్ట్లో మా అధినేతను పోటీకి నిలపాలని చెప్పేసి వీసీకే కోరింది. అయితే ఇక్కడ బాగా ప్రతిష్టంభన ఏర్పడింది. మీకు మంత్రి పదవి ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, కానీ తిరుచి ఈస్ట్లో మళ్ళీ మీ వాళ్ళని నిలబెట్టని గెలిపించడానికి నేను సిద్ధంగా లేనని విజయ్ చెప్పడంతో చాలా వరకు మంకుపట్టు పట్టారు వాళ్ళు కూడా. మొత్తం మీద ఒక క్లారిటీ ఏదో వచ్చినట్టుగా. అయితే ఈ క్లారిటీలో విజయ్ తగ్గాడా లేకపోతే వీసీకే తగ్గిందన్న క్లారిటీ అయితే లేదు, కనపడట్లేదు. కానీ వీసీకే కంటే విజయ్ తగ్గినట్టుగా మనం అనుకోవాలి. ఎందుకంటే 24 గంటల ప్రతిష్టంభన తర్వాత వాస్తవానికి విజయ్కి అవసరం ఎక్కువ వీసీకే కంటే కూడా. సో వీసీకే ఏ బాటలో వెళ్తే మేము కూడా అదే బాటలని ముస్లిం లీగ్ కూడా చెప్పింది. సో దీంతో విజయ్ కాస్త ఆలోచనలోకి పడ్డారు. సో మొత్తం మీద 24 గంటల చర్చల తర్వాత బహుశా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే విజయ్ వీసీకేకి లొంగిపోయాడు. వీసీకే చెప్పినట్టుగా ఆ తిరుచి ఈస్ట్ సీట్ని వీసీకేకి ఇవ్వడానికి విజయ్ అంగీకరించాడని చెప్పారు. ఒకవేళ గనక విజయ్ గనక తిరుచి ఈస్ట్ని గనక వీసీకేకి ఇస్తే అక్కడ వీసీకే గెలవడం కూడా కష్టమే. రీజన్ ఏంటంటే, అక్కడ విజయ్ని ఒక త్రిషాన్ని నిలబెట్టినా, విజయ్ మనుషుల్ని, విజయ్ కుటుంబ సభ్యుల్ని ఎవరు నిలబెట్టినా గెలిపిస్తారు. కానీ తిరుచి ఈస్ట్లో ఖచ్చితంగా ఒకవేళ విజయ్ కాకుండా ఇంకెవరైనా, విజయ్ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరైనా వేరే పార్టీ నిలబెడితే కనుక ఖచ్చితంగా చాలా టఫ్ అవుతుంది అది. సో అందుకే విజయ్ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కావాలంటే ఇంకేదైనా మీకు ఇస్తాను, ఎమ్మెల్సీలు ఎక్కువ ఇస్తానని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనపడుతుంది. అయితే వాళ్ళ అధినేత, వీసీకి అధినేతను నిలబెట్టుకొని గెలిపించుకోవాలని వాళ్ళు అనుకున్నారు. అయితే ఇది ఖచ్చితంగా ఒకవేళ విజయ ప్రభుత్వం వస్తే మొట్టమొదటి సవాల్ ఇదే కాబోతోంది. ఎందుకంటే తిరుచి ఈస్ట్లో 6 నెలలు ఎన్నికలు జరగాలంటే అక్కడ ప్రజలకు ప్రతిపక్షాలు ఏం చెప్తాయి, మిమ్మల్ని విజయ్ తిరస్కరించారు, అలాంటి విజయ్కి మళ్ళీ మీరు విజయ్ పార్టీకి మీరు విజయం చేకూర్చి పెడతారా, విజయ్ మద్దతు ఇస్తున్న వీసీకేకి మీరు మద్దతు ఇస్తారా అనే కోణంలో గట్టిగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఏదేదో చెప్తారు కదా ఆ సామెత ప్రకారం. సో అటు ఇటు తిరిగి త్రిషకు ఇబ్బంది వచ్చిందని చెప్పాలి. త్రిష ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయిపోతాను, డిప్యూటీ సీఎం అయిపోతాను, లేకపోతే ఇంకో మంత్రి అయిపోతానని చెప్పేసి కలలకు అంటున్న త్రిషకు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సో ఏదేమైనా వీసీకేకి విజయ్కి జరిగిన ఒప్పందం అయితే ఇప్పటివరకు బయటికి రాలేదు. సో ఈ క్లారిటీ తోటి వీసీకేతో పాటు ముస్లిం లీగ్ కూడా మద్దతు ఇస్తుంది. కాబట్టి ఈ క్లారిటీ తోటి ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. రేపు ఏ సమయంలో ఉంటుంది, రేపు ఉదయం 11 గంటలకా రేపు సాయంత్రం అనేది ఇంకా తేలలేదు. అయితే కాసేపటి క్రితమే ఆయన గవర్నర్ని కలిశారు. గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలిపినట్టుగా మనకి తుది వార్తల సమాచారం అని చెప్పుకోవాలి. సో మొత్తం మీద సుబ్బి పెళ్ళి ఎంకి చావు కండిదో అంటారు కదా, అట్లా విజయ్కేమో పట్టాభిషేకం, త్రిషకేమో నోటిదాకా వచ్చింది పోయినట్టుగా అని అనుకోవచ్చు మనం. మొత్తం మీద తమిళనాడులో సంక్షోభం అయితే అంటే తెరలు తొలగిపోయి ఒక క్లారిటీ అయితే వచ్చిందని మనం భావించాలి.